అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలండి. క్రైస్తవులు చర్చికి ఎందుకు వెళ్తారు అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. క్రైస్తవులు చర్చికి ఎందుకు వెళ్తారు అంటే రకరకాల కారణాలతో చర్చికి వెళ్తారు. అయితే వీళ్ళ కారణాలు వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే ఫైనల్ ఆన్సర్ ఏంటంటే మనశ్శాంతి కోసం. అంతే కదండి. ఎవరు ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? మనశ్శాంతి. అయితే వీళ్ళకి నిజంగానే మనశ్శాంతి దొరుకుతుందా అనేదాన్ని ఆలోచిద్దాం. మనశ్శాంతి చర్చిలో ఎలా దొరుకుతుంది అంటే, చర్చిలో విన్నటువంటి వాక్యం ప్రకారం బ్రతికినప్పుడు మనశ్శాంతి దొరుకుతుంది. మీకు అర్థం కావడానికి అబద్ధం చెప్పొద్దు అని చర్చిలో వాక్యం మీరు వింటే, బయట అలాగే మీరు బ్రతికితే మీకు మనశ్శాంతి దొరుకుతుంది. అంటే దేవుడు మంచి మార్గంలో నడవమని చెప్తూ ఉంటే అలా మీరు నడుస్తూ ఉంటే ఫైనల్ ఆన్సర్ మనశ్శాంతి ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడే అన్నాడు కదా, నేను నా విశ్రాంతిని మీకు ఇస్తానని. మరి దేవుడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతకు మీరు దేవుడిచ్చే విశ్రాంతిని, మనశ్శాంతిని మీరు తీసుకుంటున్నారా? ఒకసారి పరిశీలించుకోండి. ప్రైజ్ ది లార్డ్.